హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడైతే మేము పూరి నుండి భువనేశ్వర్కి వెళ్ళబోతున్నాం అనమాట. భువనేశ్వర్లో మా అకామిడేషన్ డీటెయిల్స్ షేర్ చేస్తాను. వీడియో చివరి వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పూరి నుండి భువనేశ్వర్కి, భువనేశ్వర్ నుండి పూరికి ఏసీ బస్సెస్ అవైలబుల్ ఉంటాయి. పర్ హెడ్ 100 రూపీస్ మాత్రమే. జర్నీ 1 అవర్ నుండి 1.5 అవర్ ఉంటుంది. యూటిలైజ్ చేసుకోండి. పూరిలో అయితే పూరి బస్ స్టాండ్లో బస్సెస్ అవైలబుల్ ఉంటాయి. అదే భువనేశ్వర్లో అయితే కల్పన క్రాస్ రోడ్ దగ్గర ఎక్కాలన్నమాట. ఇందులోనే అనమాట మేము స్టే చేసింది. ఇదైతే మా హస్బెండ్ కంపెనీ గెస్ట్ హౌస్ అయితే చాలా బాగుంది. మేము ఫస్ట్ టైం విజిట్ చేయడం. ఇదైతే భువనేశ్వర్లో ఉంది. కంపెనీ నేమ్ అది. సెక్యూరిటీ రీజన్స్ వల్ల నేనైతే చెప్పట్లేదు, కానీ చాలా బాగా ట్రీట్ చేశారు. మనం ముందుగా బుక్ చేసుకోవాలి అనుకుంటే మెయిల్స్ పెట్టి అకామిడేషన్ అవైలబుల్ ఉందా లేదా అని చెప్పి చెక్ చేసుకోవాలన్నమాట. మేమైతే జస్ట్ ఒక హాఫ్ డే మాత్రమే స్టే చేసాము. స్టేకి మనం ఎటువంటి పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఫుడ్కి అయితే పే చేయాలి. కిందనే కిచెన్ ఉందన్నమాట. మనకి రిక్వైర్మెంట్ని బట్టి, వాళ్ళ దగ్గర ఉన్న అవైలబిలిటీని బట్టి ఏం కావాలో మనం అడిగితే చెప్తారు. సో దానికి తగ్గట్టు మనం కుక్ చేయించుకోవచ్చు. మేమైతే బ్రెడ్ ఆమ్లెట్ను కర్డ్ రైస్ తిన్నాము. ఫుడ్ కూడా చాలా టేస్టీగా ఉంది. అండ్ గెస్ట్ హౌస్ అయితే చాలా అంటే చాలా నీట్గా ఉంది. సో ఓవరాల్గా అయితే ఇదన్నమాట. మేమైతే పూరిలో 2 డేస్ స్టే చేసాము. దానికి సంబంధించిన మరిన్ని వీడియోస్ మీకు షేర్ చేస్తాను. వీడియో అయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదైతే జిమ్ ఏరియా. ఇంకా రెనోవేషన్ చేశారంట రీసెంట్గానే. ఇంకా అన్నీ కొంచెం సెట్ చేస్తూ ఉన్నారు. చాలా అంటే చాలా బాగుంది కదా. అందరూ బాగా చదువుకోండి. మనం ఎంత బాగా చదువుకొని మంచి జాబ్ సంపాదిస్తే మన పేరెంట్స్ కూడా అంతే హ్యాపీ ఫీల్ అవుతారు. మనతో పాటు మన ఫ్యామిలీ కూడా హ్యాపీగా ఉంటుంది, మంచి పొజిషన్లో ఉంటుంది. చదువుకు తగ్గట్టు జాబ్ వచ్చి మంచి శాలరీ వస్తే అప్పుడే విలువ ఉంటుంది ఎవరికైనా సరే. సో ఊరికే టైంపాస్ చేయకండి. ముఖ్యంగా యువత సద్వినియోగం చేసుకోండి ప్రతిదీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.